మొట్టమొదటి చరిత్రలో జిహాద్ అనేటువంటిది మాట చెప్పొచ్చేమో దాని గురించి. ఈ దేశంలో జరిగిన ఖిలాఫత్ ఉద్యమం, ఆ ఖిలాఫత్ ఉద్యమం యొక్క భాష్యాల్ని కొంచెం అటు ఇటు పెట్టండి. కానీ ఖిలాఫత్ ఉద్యమంలో జరిగిన సానుకూల పరిణామాలను మీరు మర్చిపోతున్నారా? ఖిలాఫత్ ఉద్యమం సమయంలో కదా మహాత్మా గాంధీ గారు ఆ రోజు ఈ దేశంలో నా ముస్లిం సోదరులంతా కూడా చిన్నబోయారు, వారు దుఃఖంలో ఉన్నారు. హిందూ సోదరులందరి తరఫున నేను మద్దతు తెలియజేస్తా ఉన్నాను ఈ ఖిలాఫత్ ఉద్యమానికి అని వారు చెప్పినప్పుడు ఆయన ఒక యునానిమస్గా ఆ ఉద్యమానికి ఒక నాయకత్వం వహించాడు. అంటే చరిత్రలో ఒక జిహాద్ లాంటి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి ఏకైక ముస్లిమేతరుడు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఏకైక ముస్లిమేతరుడు మాత్రమే కాదు, బహుశా చిట్ట చివరి ముస్లిమేతరుడు కూడా నాకు తెలియదు. ఆయన అటువంటి ఒక జిహాద్ లాంటి ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించాడు. హిందువులు ముస్లింలు ఆయన యొక్క బాటలో ఆ రోజు నడిచారు. ఆ రోజు మసీదులు తెరుచుకున్న హిందూ ప్రముఖులు శ్రద్ధానంద లాంటి వాళ్ళు ఢిల్లీ జామా మసీదులో ప్రసంగాలు చేశారు, హిందువులు ముస్లింలు కౌగలించుకున్నారు. ఆ రోజు అడిగారు కదా మహాత్మా గాంధీని, అయ్యా మీరు ఖలీఫా ఉద్యమానికి ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు, ముస్లింలని గోవధ ఆపు చేయమని చెప్పండి, షరతు పెట్టండి అని. మహాత్మా గాంధీ చెప్పాడు కదా, నేను ఎట్టి పరిస్థితుల్లో షరతు పెట్టరు, ఎందుకంటే ముస్లిం నా సోదరుడు. సోదరుడిని ప్రేమించే విషయంలో షరతులు ఉంటాయా? తండ్రిని ప్రేమించే విషయంలో కండిషన్స్ ఉంటాయా? తల్లిని ప్రేమించే విషయంలో మనం ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తామా? చెప్పమే. ఓ సోదరుడిని ప్రేమించడానికి నాకు ఎటువంటి షరతులు లేవు, సోదరుడిని నేను ప్రేమిస్తాను. సోదరుడు కనుక నాకు ఇష్టం నేను పనిచేస్తే సోదరుడిని నేను బ్రతిమాలుకుంటాను, సోదరుడిని కాళ్ళనే పట్టుకుంటాను, కానీ సోదరుడి పైన నేను హింసకు పాల్పడను, సోదరుడిని నేను ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడి చేయను, సోదరుడికి షరతులు పెట్టరని చెప్పాడు. మరి మహాత్మా గాంధీ ఈ మాట చెప్పాడంటే మీలో చాలామంది గాంధీ గారు అంతే కదా, ఆయన ముస్లింలను అపీజ్ చేశాడు కదా, మరి ముస్లింల పట్ల అలాగే వ్యవహరించాడు కదా అని. గాంధీ గారి ప్రేమ వ్యర్థంగా పోయిందా? గాంధీ గారు చెప్పినటువంటి ప్రేమ వ్యర్థంగా పోయిందని అడుగుతున్నాను. పోలేదే. ఆ రోజు 100 మంది ముస్లిమ్స్ బయటకు వచ్చారే. ఆ రోజు ముస్లింలు గోవధ నిషేధించాలని చెప్పిన వాళ్ళు మౌలానా అబ్దుల్ బారీ కానివ్వండి, హకీం అజ్మల్ ఖాన్ కానివ్వండి, అలీ బ్రదర్స్ షౌకత్ అలీ మహమ్మద్ అలీ కానివ్వండి, మౌలానా అహ్మద్ మదానీ కానివ్వండి, ఎంతమంది గురించి మీరు చరిత్రలో దాచిపెడతారని చెప్తున్నాను నేను. 1921లో సూఫీకి సంబంధించినటువంటి ఖ్వాజా నిజామీ అనేటువంటి ఒక మహాపురుషుడు, ఆయన తరకే గావో ఖుషి 1921లో 100 ఏళ్ళు దాటింది. ఆవు యొక్క వధను నిషేధించండి, గోహత్య నిషేధించండి, గోవు యొక్క వధ ఆపండి అని పుస్తకం రాసినటువంటి ముస్లిమ్స్ ఉన్నారనే విషయం మీరు దాచిపెడుతున్నారు ఇప్పటిదాకా. ఆ పుస్తకాన్ని అవసరమైతే మీరు రీప్రింట్ చేస్తామని చెప్తున్నాను నేను. ఇది చరిత్ర, వాస్తవంగా గర్వకారణమైనటువంటి చరిత్ర. అంతేకాదు బొంబాయిలో ఆ రోజు బక్రీద్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజు 1921లో మియా ఖత్రీ గారు, మియా చౌతానీ గారు 100 ఇళ్లకి, ముస్లింల ఇళ్లకి తిరిగి, 1000 ఇళ్లకి తిరిగి వాళ్ళ దగ్గర పొరపాటున ఈ విషయం తెలియ కొనుక్కున్నటువంటి గోవులు ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి 100 ఆవులను తీసుకెళ్లి హిందువులకు అప్పగించినటువంటి చరిత్ర మనకు ఉంది. ఇది మన దేశ చరిత్ర అని చెప్తున్నాను నేను. ఇది భారతదేశ చరిత్ర. ఇది మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచో లేకపోతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అల్ హిలాల్ అనేటువంటి పత్రిక వారిది. తెలుసుకోవాలి విషయాలని కూడా.